నమస్తే V10 న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు పట్టణంలోని నూతన DJF యూనియన్ క్లబ్ ను ప్రారంభించారు. ఇదే కార్యక్రమం అనంతరం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మోకరపల్లి బద్రి సమక్షంలో చెన్నూరు మండల నూతన కమిటీ నియామకం నిర్వహించారు. చెన్నూరు మండల నూతన కమిటీలో మండల DJF అధ్యక్షులుగా మాసాని రమేష్, జనరల్ సెక్రటరీగా తుంగ రమేష్, కోశాధికారిగా సంతోష్, ప్రచార కార్యదర్శిగా జావీద్, కార్యదర్శిగా తగరం వెంకటేష్, ఉపాధ్యక్షులుగా సాయి సుమ్మ నియమితులయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా DJF రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోల శ్రీనివాస్, DJF రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గోపాలరెడ్డి, మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ బర్ల తిరుపతి, జిల్లా కోశాధికారి చొప్పదండి జనార్దన్, అదేవిధంగా మందమరి మండల గౌరవ అధ్యక్షులు బొంగ సురేందర్ వెన్నెల మరియు గౌరవ అధ్యక్షులు బొంగ సురేందర్ నెన్నల్, కన్నెపల్లి మండలాల నుండి కన్నకొండ రవి, మేష్నేని చంద్రయ్య, చెన్నూరు నుండి ఇన్ఫాన్ మరియు రాజేష్, శ్రీకాంత్ తదితరులు జర్నలిస్ట్ మిత్రులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం, అదేవిధంగా చెన్నూరు పట్టణంలో చెన్నూరు మండల నూతన DJF కమిటీ నియామకం నిర్వహించడం చాలా శుభదాయకం. ఎన్నో ఆటుపోట్లను వచ్చి DJF జర్నలిస్టుల హక్కులకై ప్రభుత్వం తమ హామీగా ఇచ్చినటువంటి ప్రతి విలేకరికి, వర్కింగ్ జర్నలిస్టులందరికీ 200 గజాల ఇంటి జాగా, అదేవిధంగా ఒక గృహాన్ని అందించాలి. అదేవిధంగా మా రిపోర్టర్ మిత్రులందరికీ వారి కుటుంబానికి వైద్య మరియు విద్య అనేది ఉచితంగా ఇచ్చే విధంగా మా DJF అనేది ముందుకు కొనసాగుతున్నటువంటి ఒక గొప్ప నిరంతర కార్యం. ఈ కార్యంలో మా DJF మిత్రులందరూ పాల్గొని ఈరోజు మేమున్నాం, మా చెన్నూరుకు రండి, మేము ఒక ప్రెస్ క్లబ్ను ప్రారంభించాలనుకుంటున్నాం, అదేవిధంగా ఇక్కడ మండల కమిటీ నిర్వహణ చేయాలని చెప్పడంతోనే మేము జిల్లా నాయకులు, అదేవిధంగా మా స్టేటు నాయకులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మేము జిల్లా ప్రెసిడెంట్గా ఇక్కడ ఒక నూతన కమిటీ, మండల కమిటీని నిర్వహించాము. అందులో మనకు మండల ప్రెసిడెంట్గా మాసాని రమేష్ గారిని, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా తుంగ రమేష్ గారిని, అదేవిధంగా కోశాధికారిగా తోడేటి సంతోష్ గారిని, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ జావీద్ గారిని, తర్వాత కార్యదర్శిగా తగరం వెంకటేష్ గారులను, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా నేను సాయి కృష్ణ ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది. వీళ్ళు ముందు మంచి కార్యక్రమాలు చేస్తూ DJF ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము ఈ సందర్భంగా మన వాళ్ళందరికీ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. జై DJF.